సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గాయస్, నేను చేసిన షార్ట్స్లో అయితే ఈ ఐఆర్ సెన్సార్ గురించి ఫ్రీక్వెంట్గా అయితే అడుగుతున్నారు. బ్రో, దీని యొక్క వర్కింగ్ ఏంటి అండ్ దీని యొక్క సెటప్ ఏంటి అండ్ దీని యొక్క ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పారు. అండ్ దీని మీద నేను షార్ట్స్ కూడా చేశాను, చాలా రీచ్ అయితే వచ్చింది అండ్ స్టిల్ గోయింగ్ అనమాట. సో అందుకని నేనేం చేస్తున్నా అంటే ఈ ఐఆర్ సెన్సార్స్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అండ్ ఎలా సెటప్ చేయాలని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఆర్ సెన్సార్లో చూసినట్లయితే మనకి 3 పిన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకైతే మొత్తం పిన్స్కి అయితే మనకి ఇక్కడికైతే నేమింగ్ అయితే చేశారు. ఒకవేళ నేమింగ్ చేయకపోతే సో గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ రైట్ సైడ్ ఫస్ట్ వన్ వచ్చేసి VCC అనమాట. సో దీనికి మనం 3.3 వోల్ట్ నుంచి 5 వోల్ట్ దాకా అయితే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అండ్ సమ్టైమ్స్ 6 కూడా ఇవ్వచ్చు. బట్ అంతకంటే ఎక్కువ ఇస్తే ఇక్కడ ఉన్న ఈ ఐసీ అయితే డ్యామేజ్ అవుద్ది అనమాట. సో అదైతే కొంచెం చూసుకొని అయితే దీనికైతే సప్లై ఆఫ్ పవర్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే గ్రౌండ్ పిన్ అనమాట. ఇది వచ్చేసి కామన్ అనమాట ప్రతి సెన్సార్కి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఐఆర్కి మనమైతే జస్ట్ మనం 0s and 1s మాత్రమే అవుట్పుట్ అనేది వస్తుంది, డిజిటల్ అవుట్పుట్ అయితే రాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం అయితే అవుట్పుట్ అనమాట. సో దీని నుంచి మనకి మైల్యూట్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ మీన్స్ 1.5 to 2 వోల్ట్ లోపు ఒక మినిమం వోల్టేజ్ అయితే అవుట్పుట్ కింద అయితే ఇస్తుంది. ఈ మినిమం అవుట్పుట్ని యూజ్ చేసి మనం అప్లయన్సెస్ని అయితే రన్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి ఈ ఐఆర్లో చూసినట్లయితే మనకి ఒక పొటెన్షియల్ బాక్స్ అయితే కనబడుతుంది కదా. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం దీని యొక్క సెన్సిటివిటీని అయితే అడ్జస్ట్ చేసుకోవడం కోసం అయితే మనం ఈ పొటెన్షియోమీటర్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ దీని యొక్క ప్రిన్సిపల్ చూసినట్లయితే ఐఆర్ సెన్సార్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఎమిటర్ అండ్ రిసీవర్ ఎల్ఈడీస్ అయితే ఉన్నవి. ఇవి వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ డయోడ్స్ అనమాట. సో ఒక ఎల్ఈడి అనేది మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకే కనిపించకుండా కొన్ని ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి దీని నుంచి ఈ విధంగా రిలీజ్ అయితే అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మన రిమోట్స్ అనమాట. మనం టీవీ రిమోట్స్ యూజ్ చేస్తాం కదా. సో అవన్నమాట బెస్ట్ ఎగ్జాంపుల్. మన టీవీ రిమోట్స్లో ఈ ట్రాన్స్మిటర్ అయితే ఉంటుంది. సో దీని యొక్క వర్క్ వచ్చేసి ఐఆర్ వేవ్స్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ మల్టిపుల్ వేవ్స్ కింద అయితే వెళ్తూ ఉంటుంది, మనకైతే కనిపించదు. అండ్ ఇక్కడ బ్లాక్ ఎల్ఈడి ఉంది కదా. సో దీని యొక్క వర్క్ వచ్చేసి ఈ ఐఆర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఐఆర్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఎల్ఈడికి ఈ ఫోటో ఎలక్ట్రిక్ డయోడ్కి అయితే టచ్ అవుద్ది. సో ఈ విధంగా ఈ ఐఆర్ అనేది వర్క్ అవుద్ది అనమాట. సో మీకు కొంచెం ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం నేనైతే ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేశాను. సో దాన్ని అయితే చూపిస్తాను. సో మీకు ఇది కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేశాను అనమాట. ఏం లేదు, సో ఎప్పుడైతే మన హ్యాండ్ని ఈ సెన్సార్ ఫ్రంట్కి తీసుకొస్తామో ఎల్ఈడి అనేది ఇక్కడ ఆఫ్ అవుద్ది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎల్ఈడి అనేది ఆన్లో అయితే ఉంది ఇప్పుడు. అండ్ ఇక్కడైతే మనకి ఎల్ఈడి అయితే ఆఫ్లో ఉంది. దీనికి రెసిప్రోకల్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడైతే మనకి సెన్సార్ అయితే పవర్ ఇచ్చాము ఒక లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేసి. ఇది వచ్చేసి 3.7 వోల్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇప్పుడైతే ఒకసారి దీని యొక్క వర్కింగ్ అయితే చూద్దాము. సో అంతకంటే ముందు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పొటెన్షియోమీటర్లో అయితే మనం సెన్సిటివిటీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఇది యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతామో దీని యొక్క సెన్సిటివిటీ అనేది తగ్గిపోద్ది, డిక్రీజ్ అవుద్ది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం దీని యొక్క పొటెన్షియోమీటర్ని క్లాక్ వైజ్ తిప్పుతామో దీని యొక్క సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. మీరు చూడొచ్చు. సో ఇంక్రీజ్ అవుద్ది. సో దీన్ని పూర్తిగా తిప్పేసినట్లయితే మనకి ఎల్ఈడి అనేది ఆన్లోనే ఉంటుంది. మీన్స్ కొన్ని ఇన్ఫైనైట్ చాలా చిన్నపాటి రిఫ్లెక్షన్ని కూడా ఇదైతే క్యాలిక్యులేట్ చేస్తుంది దీని యొక్క హై సెన్సిటివిటీ. సో ఎప్పుడైనా సరే మనం దీని యొక్క సెన్సిటివిటీని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేస్తున్న ఏదైతే అబ్స్ట్రాక్ట్ వస్తుందో దాని యొక్క నేచర్ బట్టి మీన్స్ దాని యొక్క కలర్ని బట్టి అయితే మనం ఈ సెన్సిటివిటీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వైట్ యూజ్ చేస్తున్నామంటే సో వైట్ కలర్ వచ్చేసి హైలీ రిఫ్లెక్టివ్ అండ్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది వైట్ కలర్ వచ్చేసి. సో దీని యొక్క అప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది కొంచెం మీడియం అయితే పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం బ్లాక్ కలర్ మీన్స్ గుడ్ అబ్జార్బర్ కాబట్టి అండ్ బ్యాడ్ రిఫ్లెక్టర్ కాబట్టి మనం దీనికి అయితే హైలీ రిఫ్రాక్టివ్ మీడియం అయితే పెట్టుకోవాలి.
సో ఇలా మెటీరియల్ యొక్క కలర్ని బట్టి దీని యొక్క సెన్సిటివిటీని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు దీన్ని నార్మల్ సెన్సిటివిటీకి అయితే పెడుతున్నాను. సో మనం దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ వద్ద మనకి ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది చూడొచ్చు. సో ఇక్కడైతే ఎల్ఈడి అనేది ఆఫ్ అయింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ లైటింగ్ కండిషన్కి సో ఇదనమాట మీడియం సెన్సిటివిటీ. సో ఎప్పుడైతే మనం హ్యాండ్ని దీనికి దగ్గరికి అయితే తీసుకొస్తున్నామో సో ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది, అండ్ దూరంగా తీసుకెళ్ళినప్పుడల్లా ఆన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఎక్కువగా కార్ పార్కింగ్, శానిటైజర్స్, డోర్స్ అలాంటి మెకానిజంలో అయితే యూజ్ చేస్తాము. దీనికైతే హై వేవ్ లెంత్ అయితే ఉండదు, మీన్స్ జస్ట్ ఒక 5 to 6 సెంటీమీటర్స్ మాత్రమే దీని యొక్క రేంజ్ అనమాట. అది కూడా మెటీరియల్ని బట్టి ఉంటుంది, అండ్ దీని యొక్క క్లైమాటిక్ కండిషన్స్ బట్టి కూడా దీని యొక్క రేంజ్ అనేది డిపెండ్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్నాను కాబట్టి, రూమ్ క్లైమాటిక్ లైటింగ్లో అయితే ఉన్నాను కాబట్టి నాకు ఇది 6 అలా చూపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా సన్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక రకమైన డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. సో దీన్ని మనం ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ అవాయిడింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ లైన్ ఫాలోయింగ్ రోబోట్స్, ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్, అల్ట్రాసోనిక్ సెన్సార్స్, శానిటైజరింగ్స్ సో ఇలాంటి వాటిలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో గాయస్ దీని గురించి ఇదే అనమాట. సో నేనేమన్నా తప్పు చెప్పుంటే సో కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో మీకేమైనా ఇంకా దీని గురించి ఎక్స్టర్నల్గా ఏమైనా తెలిస్తే సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ అల్ట్రాసోనిక్ ఈ ఐఆర్ సెన్సార్స్ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుండొచ్చు. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో గాయస్ ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.